మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గతంలో మహిళా సంఘాలకు స్వంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సరైన వసతులు ఉండేవి కావు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన గ్రామ మహిళా భవనాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన గ్రామ మహిళా భవనాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కేంద్రాలుగా కూడా ఉపయోగపడనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందిరమ్మ కమిటీల నిర్వహణకు, మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఇవి వేదికలు కానున్నాయి. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక నిర్ణయాల సిరీస్లో ఈ 8,000 భవనాల నిర్మాణం మరో మైలురాయిగా నిలవనుంది. సోమవారం ఉదయం 10:30 సెక్రటేరియట్ లేదా ప్రజాభవన్ నుంచి ముఖ్యమంత్రి ఈ పనులను వర్చువల్గా ప్రారంభించిన అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు స్థానిక మహిళా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై వారి నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. మహిళల ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కోట్లతో ప్రత్యేక నిధులను కేటాయించేందుకు సిద్ధంగా ఉందనే భరోసాను సీఎం ఈ సందర్భంగా కల్పించనున్నారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్లు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.